హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో తెలంగాణలో ఎవరైతే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంటారో వారికి ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది. నేరుగా అకౌంట్లోకి 5 లక్షల రూపాయలు అయితే ఇస్తారు. అదే పాటు కొంత స్థలం కూడా ఇవ్వబోతున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. వెంటనే ఈ 3 డాక్యుమెంట్స్ అయితే ఇవ్వండి. ఖచ్చితంగా మీరు 5 లక్షల రూపాయల వరకు నేరుగా పొందే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన ఈ పథకం అయితే ఫిబ్రవరి నుంచి కొనసాగించడానికి ప్రభుత్వం సైడ్ నుంచి అయితే ప్రతిపాదన రూపొందిస్తున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో చాలామందికి వీడియో చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేస్తేనే చాలామందికి ఈ వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు మన టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే మనకి తెలంగాణలో అయితే ఇప్పుడు మనకి ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి లేని వారికి ఇక్కడ ఆర్థిక సాయం అని ఉందిగా, ఇక్కడ ఇది టిక్ చేసుకోండి. ఇప్పుడు లేటెస్ట్గా 6వ తారీఖు వరకు అయితే అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. దీంతో పాటు 3 డాక్యుమెంట్స్ ఇవ్వాలి. ఒకటి ఆధార్ కార్డ్ కంపల్సరీ ఇవ్వాలి, అండ్ రేషన్ కార్డ్, మీ ఏదైతే రేషన్ కార్డు ఉంటుందో రేషన్ కార్డు కూడా ఇవ్వాలి. దీనితో పాటు మీ యొక్క ఖాళీ స్థలం ఏదైతే ఉందో జాగా స్థలం డాక్యుమెంట్ కూడా ఇవ్వండి. ఇస్తే మీకు ఏమవుతుందంటే డైరెక్ట్గా 5 లక్షల రూపాయలు మీరు వర్క్ వైజ్గా మీకు డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ స్థలం లేని వారికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. స్థల సేకరణ చేస్తున్నాము. స్థల సేకరణ అంటే ఆ ఊర్లలో ఎక్కడ ఖాళీ స్థలం ఉందో గవర్నమెంట్ ల్యాండ్స్ గుర్తించి నెక్స్ట్ స్థలం లేని వారికి స్థలం ఇస్తూ వారికి ప్లస్ ఇంకొక 5 లక్షల రూపాయల వరకు ఇవ్వడానికి కూడా ప్రయత్నం అయితే చేస్తున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొంత న్యూస్ ఏంటంటే అమరవీరులకి 2,50,000 రూపాయల వరకు ఇంటి స్థలం అయితే ఇవ్వబోతున్నారు. అమరవీరులైన కుటుంబం పేరు, వారి యొక్క పేరు, ఆ సంవత్సరం, ఎఫ్ఐఆర్ నెంబర్, డెత్ సర్టిఫికేట్, ఈ యొక్క నెంబర్ కనుక ఇచ్చినట్లయితే వారికి ఇంకా ఎక్స్ట్రా 250 గజాల స్థలం ప్లాట్ కూడా ఇవ్వబోతున్నారు. ఇప్పటివరకు మనకైతే ఇందిరమ్మ ఇండ్లు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చింది. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కూడా ఊర్లలో కట్టలేదు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆరోపిస్తుంది. ఏదేమైనా ఓవరాల్గా ఇప్పుడు గమనించుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తూ ప్రతి పేదవాడి గుండెల్లో ఉండే విధంగా అందరికీ ఇంటి నిర్మాణ స్థలం కట్టుకునే విధంగా 5 లక్షల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు. ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. గత కొద్ది సంవత్సరాలకు ఇల్లు లేని వారు ఎవరైతే ఉన్నారో వారందరూ ఇప్పుడు వెంటనే అప్లై అయితే చేసుకోండి అని చెప్పేసి క్లియర్గా చెప్తుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Have a nice day.